ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో భయంకరమైన మార్పులు వింటే మీరు అసలు నమ్మలేరు. ఈ 3 మార్పులను తప్పకుండా మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతూ ఉన్నారు? జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉండవచ్చు? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన పనులను చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి అయితే మాత్రం చూస్తారు. చివరి వారంలో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మేలు. అనవసరమైన ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త శ్రమ పడాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి, ఉన్నత స్థానానికి అవకాశాలు లభిస్తాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. క్రమంగా అభివృద్ధి సాధించడానికి కాలం మీకు సహకరిస్తుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా తెలివిగా వాటిని మీరు అధిగమిస్తారు. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారం మీకు తోడవుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఎటువంటి పరిణామాలు అనేవి మీరు ఎదుర్కొనబోతున్నారు కూడా ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో మీరు పనిచేసే చోట ఇది వరకు ఉన్నటువంటి రాజకీయాలు, కుట్రలు అన్నీ కూడా ఈ సమయంలో పటాపంచలు అవుతాయి. మీపై అధికారులు మీ పనితీరుకు ముగ్ధులై ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు లేదా డిఫెన్స్, పోలీస్, మెడికల్ రంగాల్లో పనిచేసే వారికి విశేషమైన అధికారాలు దక్కుతాయి. అయితే 5వ ఇంట ఉన్న కుజుడి దృష్టి కారణంగా మీ యొక్క ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. వాటిని అమలు చేసేటప్పుడు ఇతరులను కలుపుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే నెల వ్యాపారస్తులు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మేలు. లాభాధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండడం, పంచమంలో పాపగ్రహాలు ఉండడం వలన మీరు చేసే అంచనాలు తప్పయ్యే సూచనలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లాంటి విషయాలకు దూరంగా ఉంటే మేలు. ఆర్థిక పరిస్థితి మరియు ధనలాభం చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది. ధనాధిపతి గురుడు 8వ స్థానంలో ఉండడం వలన చేతికి వచ్చే డబ్బు ఆగిపోవడం లేదా ఊహించిన ఖర్చులు రావడం జరుగుతుంది. పంచమంలో కుజ, శని, బుధుల కలయిక కారణంగా స్నేహితులకు అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం. అయితే ఏప్రిల్ నెల 14వ తేదీ తర్వాత 6వ ఇంట ఉచ్చస్థితిని సూర్యుని ప్రభావం వలన మీరు తీసుకున్న పాత రుణాలు తీర్చడానికి కావాల్సిన డబ్బు ఉద్యోగం ద్వారా సమకూరుతుంది. బ్యాంకుల నుండి ఆశించిన లోన్లు మంజూరవుతాయి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని బలంతో ఆర్థికపరమైన ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. లగ్నాధిపతి కుజుడు జలతత్వ రాశి అయిన మీనంలో శనితో కలిసి ఉండడం చేత జీర్ణ వ్యవస్థ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా కడుపు నొప్పులు బాధిస్తాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చిన్న విషయాలకే కోపం, చిరాకు వస్తూ ఉంటాయి. ఏప్రిల్ 14న సూర్యుడు ఉచ్చస్థితిలోకి రావడం మీలోని రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే సూర్యుని ఉష్ణ ప్రభావం కారణంగా ఒంట్లో వేడి పెరుగుతుంది. ఎక్కువ నీరు త్రాగడం మరియు చలవ చేసే ఆహారాన్ని తీసుకోవడం కూడా మీకు చాలా అవసరం. కుటుంబ జీవితంలో పిల్లల గురించి ప్రధానంగా ఆలోచించిన సమయం అయితే ఇది. పంచమ స్థానం అంటే సంతాన స్థానంలో పాపగ్రహాలు శని, కుజ, రాహుల ప్రభావం ఉండడం వలన మీ పిల్లల చదువులో, ఆరోగ్యంలో లేదా వారి యొక్క మొండి ప్రవర్తన మీకు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. వారితో ఓపికగా వ్యవహరిస్తే మేలు. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఏప్రిల్ నెల
2019 వరకు జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు చూసి ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ 19 తర్వాత సప్తమాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం చాలా అద్భుతం. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ఇద్దరు కలిసి విలాసవంతమైన విహారయాత్రలకు లేదా షాపింగ్లకు కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. విద్యార్థులకు ఇది అత్యంత కష్టకాలమనే చెప్పాలి. విద్యాస్థానం 5వ ఇల్లు తీవ్రమైన పాపగ్రహాల చేతిలో చిక్కుకుంది. విద్యాకారకుడైనటువంటి బుధుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. చదువుపైన ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. వ్యసనాలకు బానిసయ్యే ప్రమాదము ఉంటుంది. అయితే ఏప్రిల్ 14 తర్వాత 6వ ఇంట సూర్యుడు బలం వలన మెడిసిన్, ఇంజనీరింగ్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు శ్రమకు మించిన అద్భుతమైన ర్యాంకులు, విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన. లగ్నాధిపతి కుజుని స్థిరీకరించడానికి మరియు సంతాన దోషాలు తొలగడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. దక్షిణామూర్తి స్తోత్రము, అష్టమంలో గురుడు మరియు నీచ బుధుడి వలన ఏర్పడే విద్య, ఆర్థిక సమస్య నివారణకు గురువారం రోజున దత్తాత్రేయుని లేదా దక్షిణామూర్తిని పూజించండి. దాన ధర్మాలు చేయడం. మానసిక ఒత్తిడి తగ్గడానికి శనివారం రోజున అందులకు లేదా వృద్ధులకు ఆహారాన్ని దానం చేయండి. ఇది 5వ ఇంటి శని దోషాన్ని పోగొడుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగానే ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద మీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారిగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లల్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. బాల్యం నుండి వీరి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వస్తే, విశాఖ నక్షత్రం వారు కనకభూష రాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.